గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ సెంటర్లో బంగారాన్ని చోరీ చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తెనాలి డీఎస్పీ శ్రవంతిరాయ్ తెలిపారు. ఇక కొల్లపురం మండలంకు చెందిన లత అనే మహిళ తెనాలి వచ్చింది. ఈ క్రమంలో ఆమె వద్ద నుంచి బంగారు వస్తువులు చోరీకి గురి కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై వివరణ చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. మార్చి నెల 4వ తారీఖున కొల్లిపర్ నుంచి మనకి కంప్లైంట్ ఫిర్యాదు ఎవరైతే ఉన్నారో తెనాల్లోని బంగారం నగలు ఆర్డర్ ఇవ్వడానికి అని చెప్పేసి ఆవిడ దగ్గర ఉన్న పాత బంగారం గొలుసులు అంటే నల్ల పూసలు, కొన్ని చెవిదిద్దులు, బంగారపు ముక్కలు, కొంత క్యాష్ తీసుకొని తెనాలి మార్కెట్ ఏరియాలో దిగి బంగారం షాప్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక బ్యాగ్ లిఫ్టింగ్ గ్యాంగ్ ఒకటి తిరుగుతూ ఉంది. ఆ బ్యాగ్ లిఫ్టింగ్ గ్యాంగ్ వెంటనే ఆవిడని కొంచెం ఎమర్పరిచి ఆమె ఏదైతే బ్యాగ్ ఉందో బ్యాగ్ని కట్ చేసి ఆ లోపల ఉన్న గోల్డ్ అండ్ క్యాష్ మొత్తం అంతా థెఫ్ట్ చేశారు. అదే రోజు వెంటనే తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ వారు దాని మీద కేసు రిజిస్టర్ చేశారు. కేసు రిజిస్టర్ చేసి వెంటనే సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ కూడాను సంపాదించారు. దాని తర్వాత దాని మీద అలాగా ఆ గ్యాంగ్ కోసం వెతుకులాడుతూ ఉండగా రీసెంట్గా మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మన క్రైమ్ స్టాఫ్ మరియు ఎస్ఐ గారు, సిఐ గారు వీళ్ళందరూ కూడాను ఈ బ్యాగ్ లిఫ్టింగ్ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. అందులోనే 3 ముద్దాయిలు పట్టుకొని వాళ్ళ సమక్షంలోంచి ఈ క్రైమ్కి సంబంధించి 2 బంగారపు నల్లపూసలు, ఆవిడ ఏదైతే గోల్డ్ పెట్టుకునిందో ఆ గోల్డ్ ముక్కలు మరియు 1,10,000 క్యాష్, టోటల్ 3,60,000 రికవరీ చేయడం జరిగింది. ఈ 3 ముద్దాయిలు కూడాను గుత్తి దగ్గర మనం అంత దూరం వెళ్ళి వాళ్ళని తీసుకురావడం జరిగింది. ఇది అందులోని నెలల తర్వాత కూడాను వాళ్ళని చక్కగా ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసిన టూ టౌన్ పోలీస్ స్టేషన్ వారికి, సిఐ గారు, ఎస్ఐ గారు మరియు వాళ్ళ క్రైమ్ స్టాఫ్ అందరికీ కూడా నా అభినందనలు.